मैम నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సనీష్ రెడ్డి. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. ముందుగా మనం ఇవాళ ఓల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరుగుతూ ఉంది. సో ప్రతి సంవత్సరం ఓల్డ్ కిడ్నీ డే అనేది మార్చి 2వ వారంలో జరుగుతుంది. గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఓల్డ్ కిడ్నీ డే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కిడ్నీ జబ్బుల నివారణకి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, కిడ్నీ ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, సో కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు ఎవరెవరికి ఉంటుంది, వాటి లక్షణాలు ఏంది, వచ్చిన వాళ్ళు మనం ఏవే పరీక్షల ద్వారా కిడ్నీ జబ్బును కనుక్కోవచ్చు, మనం ప్రికాషన్స్ కానీ పాటిస్తే కిడ్నీ జబ్బులు ముదరకుండా జాగ్రత్తగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు పోకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటే మన కిడ్నీ జబ్బులు మన కిడ్నీలు మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ముఖ్య ఉద్దేశంతో మనం జనాల ముందుకు రావడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. సో మనం ర్యాలీ మాదిరిగా ఏర్పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలందరికీ అవగాహన సదస్సు కనిపించడం జరిగింది. సో ఈ ఓల్డ్ కిడ్నీ డే ఒక ముఖ్య ఉద్దేశం ఇదండి. సో ఏంటంటే కమ్యూనిటీ లెవెల్లో కానీ, స్కూల్స్ లెవెల్లో కానీ, గ్రామాల్లో కానీ ఆ లెవెల్లోకి వెళ్ళి జనాలందరికీ ఏంటంటే ఒక అవగాహన కల్పించడం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటే ఎక్కువ కిడ్నీ జబ్బులు అనేది బాగా ముదిరిపోయినాయి. ప్రపంచంలో ఎక్కడ తీసుకుంటే 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ కిడ్నీ జబ్బుల అవగాహన కల్పించడం ద్వారా సో మనం ఏంటంటే కిడ్నీ జబ్బు ముదరకుండా, డయాలసిస్ వరకు పోకుండా, తర్వాత మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనే అవసరం లేకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో అవగాహన కల్పించడం కోసం ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది ఏర్పడింది. థ్యాంక్ యూ. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ముఖ్యంగా కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత డయాలసిస్ చేసుకోవడము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కాకుండా కిడ్నీ జబ్బులు రాకుండా ప్రివెంట్ చేసేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో వాటిని ప్రివెంట్ చేసే మార్గాలను వెతికే ముఖ్య ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కిడ్నీ స్పెషలిస్టులు వివరంగా దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే పబ్లిక్లో జనరల్గా ఉన్నటువంటి చిన్న సలహాలు పాటించడం ద్వారా మన కిడ్నీని కాపాడుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఎక్కువ మందికి కిడ్నీ జబ్బులు రావడానికి కారణమైనటువంటి డయాబెటీస్ కానివ్వండి, తర్వాత హైపర్ టెన్షన్ కానివ్వండి, అంటే ఆ రెండింటినీ కూడా అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా వరకు ఇవాళ డయాలసిస్కి వెళ్ళే వాళ్ళల్లో 60 నుంచి 70% మందికి 2 జబ్బుల వల్లనే జరుగుతాయి. సో ఆ 2 జబ్బుల్ని కానీ అదుపులో పెట్టుకుని కిడ్నీ జబ్బు వచ్చేటువంటి అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయన్న విషయాన్ని అవగాహన కలిగి ఉండి మధ్యలో పీరియాడిక్గా వైద్యుని కలుస్తూ నా కిడ్నీస్ ఎలా ఉన్నాయి, ఫంక్షన్ ఎలా ఉంది, అంటే గుండె జబ్బుల్లాగా విశిష్టమైన లక్షణాలు కిడ్నీ జబ్బుల్లో రావు. మనకి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందని తెలిసేటప్పటికే 70-80% కిడ్నీలు డ్యామేజ్ అయిపోయింది. కాబట్టి ఆ ముందు అవేర్నెస్ కలిగి ఉండటం అనేది చాలా అవసరం. అది కాపాడుకుంటూ అలాగే బయట విచ్చలవిడిగా మెడిసిన్స్ ఏమంటే మెడికల్ షాప్లో మనమే తెచ్చుకొని పెయిన్ కిల్లర్స్ వాడతాం, లేకపోతే యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడతాం. వీటన్నిటి వల్ల కిడ్నీలు ఎక్కువ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వాటిని కట్ చేసుకోవటం, అలాగే మనకి ఈ జబ్బుల మీద అవగాహన లేని వాళ్ళు ఈ ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో చెప్పినటువంటి సలహాలను దయచేసి పాటించకండి. ఎందుకంటే ఈ కొబ్బరి నూనె తాగటాలు, విపరీతంగా నీళ్లు తాగటాలు, తర్వాత ఏమంటే మెడిసిన్స్ లేదా ఇంకేదన్నా అలాంటివన్నీ ఇండిస్క్రిమినేట్ మెడిసిన్స్ అన్నీ వాడకుండా తగినటువంటి కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గర వైద్య సలహాలు తీసుకుని మీరందరూ కూడా మీ కిడ్నీలు కాపాడుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మీ ఆరోగ్యమే కాకుండా మీ ఫ్యామిలీ అలాగే మన మొత్తం నేషన్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందరూ ఆరోగ్యంగా జీవించాలన్న ఉద్దేశంతో ఈ సలహాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.
Thank you.